ఆగనిగలం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, మనం కాకపోతే ఇంకెవరు, మార్పు రాకపోతే మాయమైపోతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం ఐక్యవేదిక ముస్లిం జోడో యాత్ర సంస్థ ముస్లిం కమిటీ సభ్యులు స్థాపించి ఆంధ్రప్రదేశ్లోని నియోజకవర్గం వ్యాప్తంగా ముస్లిం జోడో యాత్ర నిర్వహించారు. అందులో భాగంగానే సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో గురువారం ముస్లిం ఐక్యవేదిక ముస్లిం జోడో యాత్రను హిందూపురం వార్డులో ఉన్న ముస్లిం వెళ్లి ముస్లిం ఐక్యవేదిక ముస్లిం జోడో యాత్ర గురించి అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రభుత్వాలు మారినా ముస్లిం సోదరులకు అసెంబ్లీ సీట్లను కేటాయించలేదని అన్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో 15 అసెంబ్లీ సీట్లు కేటాయించాలని వారు తెలిపారు. అలాగే ముస్లిం ఐక్యవేదిక జోడో యాత్రను రాజకీయ పార్టీ నాయకులు సంబంధం లేకుండా ముస్లిం సోదరులు సొంత నిధులతో ముస్లిం జోడో యాత్రను ప్రారంభించామని అన్నారు. అలాగే హిందూపురంలో ఉన్న ముస్లిం సోదరులంతా ఏకతాటిపై ఉండి రాబోయే ఎన్నికల్లో మైనారిటీ నాయకులకు మద్దతు ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని వారన్నారు. సల్ఫీ మస్జిద్ కమిటీ సభ్యులకు ముస్లిం ఐక్యవేదిక విన్నపము. సోదరులారా, గత కొద్ది సంవత్సరములుగా ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం ఐక్యవేదిక స్థాపించి విద్య, వైద్యం, ఉపాధి, సేవా కార్యక్రమాలు మరియు రాజకీయ చైతన్యం అనే 5 అంశాలపై పనిచేస్తున్నది. ముస్లిం ఐక్యవేదిక ముఖ్య ఉద్దేశం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరు ముస్లింలను ఏకతాటిపైకి తేవడం. అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సుమారు 20,000 మస్జిదులను కలుపుతూ ఒక కమ్యూనికేషన్ కోసం ప్రతి మస్జిద్ నుండి 2 సభ్యులను ముస్లిం ఐక్యవేదిక కమిటీలోకి ఆహ్వానించడం జరుగుతున్నది. కావున సల్ఫీ మస్జిద్ కమిటీ సభ్యులు ముస్లిం ఐక్యవేదికకు 2 సభ్యులను ఇవ్వవలసిందిగా ముస్లిం ఐక్యవేదిక కోరుతున్నది. మా యొక్క ఉద్దేశం పార్టీలకు అతీతంగా, జమాతులకు అతీతంగా ఒక్క తాటిపై ముస్లింలందరూ ఉన్నారు అనే సందేశాన్ని బలంగా వినిపించడం. దయచేసి ఈ బృహత్తరమైన కార్యక్రమానికి మీ కమిటీ సభ్యులు సహకరిస్తారని ఆశిస్తున్నాము. ఎవరు తమ జమాతులను వదులుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్య గమనిక, మా కమిటీలో అందరూ సమానమే, మీరు, మేము అందరం. ముస్లిం ఐక్యవేదిక షరతులు 4. 1. బ్యానర్పై ఎవరి ఫోటో ఉండదు, ఇచ్చట అందరూ సమానం. 2. స్టేజీపై కుర్చీ ఉండదు, స్పెషల్ ఇన్విటేషన్ ఉండదు. 3. సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే, ఈ డబ్బులు పేదలకు మాత్రమే ఖర్చు చేయబడును. 4. ముస్లిం ఐక్యవేదికలో చందాలు వసూలు చేయకూడదు. ఈ లెటర్ మొత్తం అన్ని మసీదులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 20,000 మసీదులకి ఇవ్వడానికి బయలుదేరారు. మిత్రులారా, ముస్లిం ఐక్యవేదిక మా యొక్క టీము బస్సు యాత్ర పరంగా ఈరోజు హిందూపురం రావడం జరిగింది. ముఖ్యంగా ముస్లిం ఐక్యవేదిక ఒక ఎజెండాతో పనిచేస్తుంది. విద్యా, వైద్యం, ఉపాధి, రాజకీయ పరంగా ముస్లింలో చైతన్యం తీసుకుని రావాలనే ఉద్దేశంతో మేము పాదయాత్ర మరియు ఈ బస్సు యాత్ర చేస్తున్నాము. ముఖ్యంగా రాజకీయంగా ముస్లింలు చాలా అందుబాటులో ఉన్నారు. ముఖ్యంగా ముస్లిం ఐక్యవేదిక తరపు నుంచి 15 సీట్లు ఎమ్మెల్యేలు, 4 ఎంపీ స్థానాలను డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా రాజకీయ పార్టీ నాయకులు కూడా తమ పార్టీలో ఉన్న మా ముస్లిం నాయకులను గుర్తించి చట్టసభలకు పంపించే కార్యక్రమంలో వాళ్ళు భాగస్వాములు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ 2024 ఎన్నికల్లో మా ముస్లిం సోదరులు, మీ పార్టీలో ఉన్న ముస్లిం సోదరులు కనుక సీట్లు ఇవ్వకుండా మా ముస్లిం స్థానాల్లో మా ముస్లింకే సీట్లు ఇవ్వకుంటే ఇన్షాల్లా రానున్న కాలంలో పార్టీలు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ అలాంటి సీట్లు ఇవ్వలేని పక్షంలో ఇన్షాల్లా ప్రతి చోట మా ముస్లిం అభ్యర్థులు ఉన్నారు. ఇన్షాల్లా వాళ్ళని మేము స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దింపి మా ముస్లిం తడాకా చూపిస్తాము. ఈ యావత్ ఆంధ్ర రాష్ట్రానికంతా ఈ మెసేజ్ ఇస్తున్నాం. మీరు పొరపడుతున్నారు. ఈరోజు ముస్లింలో నాయకులు లేరనో, ముస్లింలు ఎమ్మెల్యేకి అర్హులు లేరనో ఈ దొంగసాటు మాటలు చెప్పి మాకు మెజారిటీ ఉన్న స్థానాల్లో కూడా మాకు ద్రోహం చేస్తూ ఉంటే ఈ ముస్లిం సమాజంలో ప్రశ్నించే వాళ్ళు లేరనుకున్నారా? అలాంటిది ఏమీ లేదు. ఇన్షాల్లా మా ముస్లిం ఐక్యవేదిక తరపున ఈ యాత్ర మేము స్టార్ట్ చేయడం జరిగింది. దీని ప్రభావము మెల్లమెల్లగా రాజకీయ పార్టీలకు కూడా తెలుస్తుంది. ఇవన్నీ గుర్తించుకొని మా ముస్లిం సోదరులని టికెట్లు ఇచ్చే పరంగా చేయాలి. అదేవిధంగా ఈ హిందూపూర్ ముస్లిం సోదరులు మనకి అందరికీ ఒక చిన్న విన్నపం చేసుకున్నాను.
ప్రతి ఒక్కరు చూడండి, జీవితాంతరము మనము పల్లకీలు మోసే వాళ్ళ, జెండాలు మోసే వాళ్ళమే కాకుండా మనం కూడా మా అన్నదమ్ముల ఒక నాయకులుగా ఉండాలా, మనకు కూడా ఒక సొంత మన ముస్లిం మైనార్టీ ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఉండాలా. దాని పరంగా మనకి ఇక్కడ ఎవరైనా అవకాశం వచ్చి ఒక ముస్లిం అభ్యర్థి నిలబడితే మనము మన సొంత ఇంట్లో కార్యక్రమం ఏ విధంగా చేసుకుంటారో, ఒక సొంత అన్నదమ్ముడు ఎమ్మెల్యే నిలబడితే ఎంత కష్టపడతామో ఆ విధంగా కష్టపడి మన ముస్లిం మైనార్టీ నాయకులు ఎవరైతే నిలబడతారో వాళ్ళని చట్టసభలకు పంపించే కార్యక్రమం తప్పకుండా చేయాలని హిందూపూర్ ముస్లిం సోదరుని కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. మీ సమస్య ద్వారా వచ్చినారా లేదా మీ స్వచ్ఛందంగా వచ్చినారా? సోదరా, మీరు మీడియాలో మాకన్నా మీకు బాగా తెలిసి ఉంటాయి. ఈరోజు ముస్లిం సమాజము రాజకీయ పార్టీలు ఎలా వాడుకుంటున్నాయంటే, కరేపాకు వంటకి ముందు ఫస్ట్ కరేపాకు వేస్తారు, వంట అయిపోయిన భోజనం చేసాడు పక్కన ఫస్ట్ దీన్ని పడేస్తారు, కరేపాకని తీసి, ఈ విధంగా రాజకీయ పార్టీలు ముస్లింలు వాడుకుంటారు. ఇది ఉండకూడదు. 700-800 సంవత్సరాలు రాజ్యాలు ఉన్న నవాబులు. కాకపోతే మాకు హృదయం ఎక్కువ. రాజకీయ పార్టీలు ఈసారి నేను ఒక అభ్యర్థి ఎవరైనా ఎమ్మెల్యేగా నిలబడినాను అనుకోండి, ఏదో చెప్పి పక్కకు దోయడము, నీకు ఇంకోసారి అవకాశం ఇస్తాను, ఇంకోసారి వచ్చినప్పుడు ఇంకో కొత్త అభ్యర్థిని తీసుకురావడం, ఇది జరగకూడదు. ఇదే ముస్లిం ఐక్యవేదిక. ఇంకో విషయం అంటే, ఏదైతే ముస్లిం ఐక్యవేదిక ఏదైతే సంస్థ పనిచేస్తుందో, ఏ రాజకీయ నాయక పార్టీకి తొత్తు లేదు, పొత్తు లేదు. మా యొక్క సొంత డబ్బులు వేసుకొని సంస్థ నడిపిస్తా ఉన్నాం. మా ముస్లిం సమాజం కోసం రాజకీయపరంగా చైతన్యవంతులు చేస్తాం. మా ముస్లిం సోదరుల్ని చట్టసభల్లో పంపిస్తాం. వాళ్ళు వెళ్ళి అల్హమ్దులిల్లా మంచి స్థానంలో ఉండాలి. ఒకవేళ మా ముస్లిం ఎమ్మెల్యేలు పనిచేయకుంటే నిలబెట్టుకుంటాము. మీరు ఏ ప్లేస్ నుంచి వచ్చారు? మేము టోటల్ ఆంధ్రప్రదేశ్లో సోదరుల దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి ముస్లిం ఐక్యవేదిక పనిచేస్తుంది. వీళ్ళంతా మా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, కోర్ కమిటీ, డిస్టిక్ బాడీ సభ్యులు అందరూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ సంస్థలో ఉంది. అంటే ఒకే ప్లేస్ నుంచి వచ్చినారా, వేరే ప్లేస్ నుంచి వచ్చారా? ఇప్పుడు నాది తిరుపతి జిల్లా, నేను స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఆయన వచ్చి స్టేట్ జనరల్ సెక్రటరీ గుంటూరు నుంచి ఉంటారు. ఈయన స్టేట్ అధికార ప్రతినిధి రైల్వే కోర్టు నుంచి ఉంటారు. మా బాపట్ల జిల్లా అధ్యక్షుడు, అక్కడ ఒక అతను ఉన్నారు, ఇద్రావే రండి అన్నారు. ఈయన వచ్చేసి స్టేట్ అధికార ప్రతినిధి. ఈయన వచ్చి విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు. ఇంకో అతను ఆయన నడవలేడు, హ్యాండిక్యాప్డ్, ఆయన వచ్చేసి బాపట్ల జిల్లా అధ్యక్షుడు, పర్చూరు నియోజకవర్గం అధ్యక్షుడు. ప్రస్తుతానికైతే 10 మంది వచ్చినాము. ఇన్షాల్లా ఇంకా ఇక్కడి నుంచి పెరుగుతారు. ఎందుకంటే రాయలసీమ జిల్లా ఇప్పుడు బయట నుంచి రావాలంటే ఎక్కువ దూరం కాబట్టి మేము స్టార్ట్ చేశాము. వాళ్ళు కూడా మధ్యలో జాయిన్ అయ్యి వెళ్తూ ఉంటారు. అంటే ఈ జోడో యాత్ర అనేసి ముస్లిం జోడో యాత్ర అనేసి మీరు వెహికల్ అరేంజ్ చేశారు. స్వచ్ఛందంగా మీ సొంత నిధులతోనే వచ్చినారు? సొంత డబ్బులు, మా యొక్క కష్టార్జితం. మా ఇంట్లో కార్యక్రమం చేసుకుంటే మీరు డబ్బులు ఎవరు పెట్టుకోవాలి? ఇది నా ఇంట్లో కార్యక్రమం లాగా మేమందరూ భావించాం కాబట్టి మా సొంత కష్టార్జితం డబ్బులు పెట్టి మేము చేస్తున్నాం. ముస్లిం ఐక్యవేదిక తీసుకురావాలనే ఉద్దేశంతో 100% ఖచ్చితంగా ఇట్లా జోడో యాత్ర చేస్తున్నారు. 100% మా యొక్క సభ్యులు మీ 100% ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థి వేశారనుకోండి, ఖచ్చితంగా ఇండిపెండెంట్ అభ్యర్థికి మేము మద్దతు ఇస్తాం. ఒక్కరే ఉండాలి. ఇద్దరు వాళ్ళు చేసుకోవాలి. ఇంకో ముస్లిం నాయకుడు వేరే పార్టీలో ఉండి ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి పోటీ చేయాలి, మాకు సంబంధం లేదు. మీరప్పుడు మీరు ప్రచారం చేయాలి. సందేశం ఇస్తాం. ఇద్దరిలో మంచి వ్యక్తిని వెతుక్కోండి. అభ్యర్థికి ఎప్పుడు మద్దతు ఇస్తామంటే, ఇక్కడ ఎగ్జాంపుల్ అండి, 4-5 పార్టీలు ఉన్నాయండి. 4-5 పార్టీలు ముస్లిం మెజార్టీ సీటుని వేరే అదర్ కమ్యూనిటీకి ఇచ్చినప్పుడు, ఒక్కరు ఏ పార్టీ కూడా ముస్లిం అభ్యర్థికి ఇవ్వనప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా ముస్లిం దిగుతాడు. కాబట్టి అప్పుడు మాకు ఓపెన్ మద్దతు ఉంటుంది. మా యొక్క ఓపెన్ మద్దతు ఉంటుంది. మేము బహిరంగంగా వచ్చి ముస్లిం ఐక్యవేదిక వాడ వీధి డోర్ టు డోర్ తిరిగి ప్రచారం చేసి మా ఇండిపెండెంట్ అభ్యర్థిని చట్టసభలోకి పంపించే కార్యక్రమం ఖచ్చితంగా ముస్లిం ఐక్యవేదిక చేస్తుంది. మీ సమస్యలు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది వచ్చి ఆయన ప్రకారంగా ప్రచారం చేస్తారు? అంటే ఇంకోటి ఏమంటే, సమస్య ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పుడు ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి ఆ సమయం సందర్భాన్ని బట్టి ఖచ్చితంగా ప్రముఖులంతా జిల్లా మరియు స్టేట్ బాధ్యత కలిగిన వారే వచ్చి ప్రచారంలో పాల్గొంటారు. ఆ ప్రచారం కూడా మా యొక్క సొంత డబ్బులతో తప్ప కనీసం వాళ్ళ దగ్గర టీ కూడా మేము తాగాల్సిన అవసరం మాకు లేదు. మా సొంత డబ్బులు పెట్టుకొని వచ్చి ప్రచారం చేసి వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు ప్రచారం చేస్తారు, అప్పుడు కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారని మీకు వాళ్ళ డబ్బులు డొనేట్ చేస్తే ఒక్క రూపాయి కూడా
రూపాయి కూడా మేము తీసుకోం, మాకు ఎలాంటి అవసరం కూడా లేదు. మన హిందూపూర్లో ఆరోపణలు వస్తున్నాయి, అంటే అందువల్ల ఇప్పుడు సోదరా నేను ఒక విషయం చెప్పాలనుకున్నాము. ప్రతి ఒక్క సోషల్ మీడియాలో కూడా మా యొక్క ముస్లిం ఐక్యవేదిక యాక్టివిటీస్ మీరు చూడొచ్చు. మేము ఏదేని ప్రభుత్వం మా ముస్లిం మైనార్టీకి సంబంధించిన కార్యక్రమం మంచిది చేస్తే మేము వాళ్ళని అప్రిషియేట్ చేస్తాం, మంచి పని చేశారని. అలా అని చెప్పి ఆ పార్టీ మేము పొత్తు కాదు. ఒకవేళ అదే పార్టీ కన్నా మా ముస్లింలకి ఏదైనా వ్యతిరేకంగా చేస్తే మేము దాన్ని ఖండిస్తాం. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని ఒక సంస్థ, ఏకైక సంస్థ మాకు తెలిసిన వరకు ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఏ రాజకీయ పార్టీ అండదండలు లేకుండా స్వతంత్రంగా పనిచేసే ఒక ముస్లిం ఐక్యత సంఘం ఒకటే ఉంది. కాబట్టి మీరు అలాంటి ఆలోచనలు ఎవరు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏమైనా అలాంటి ఆలోచనలు ఉన్నా కూడా దయచేసి ఆ మిత్రులతో అవి మానుకుంటే బాగా, లేదంటే వాళ్ళ పార్టీకే నష్టం కలుగుతుంది. ఎవరైతే అభిప్రాయంలో ఆ వాళ్ళ పార్టీకే నష్టం జరుగుతుంది. ఈ సమస్య స్టార్ట్ చేసి ప్రారంభం చేసి ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు మేము సంస్థ దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. అల్హమ్దులిల్లా ఇప్పటికి మేము రిజిస్ట్రేషన్ చేసి కూడా 1 year అయింది. 1.5 year అయింది. అల్హమ్దులిల్లా రిజిస్టర్ కూడా అయింది. మా రిజిస్టర్ ఉంది, అంతా మాకు సభ్యత్వం ఉంది. సభ్యత్వం 100 రూపాయలు పెట్టడం జరిగింది. ఆ 100 రూపాయలు సభ్యత్వం చేసిన డబ్బు కూడా మేము సొంతానికి 1 రూపాయలు కూడా వాడము. పేద ప్రజలకి మాత్రమే చేసే ఆ 100 రూపాయలు ఖర్చు పెట్టాలనే నివాదంతో సేవా కార్యక్రమాలు మాత్రమే వాడతాం. ఇప్పుడు దాకా అయితే ఆ డబ్బులో తీసి సేవా కార్యక్రమం చేయలేదు. ఇప్పుడు దాకా ముస్లిం ఐక్యవేదిక తరఫున ఆంధ్రప్రదేశ్ మొత్తం చేసిన సేవా కార్యక్రమం మా మిత్రులు తలా కొద్దిగా వేసుకొని చేసాం తప్ప సభ్యత్వం డబ్బు ఇంతవరకు 1 రూపాయి కూడా మేము వాడకుండా అలాగే పెట్టినాం. అవి కొన్ని మాకు సంస్థ తరపు నుంచి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, కొన్ని మేము ఎజెండాస్ పెట్టుకున్నాము, కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు ఆ డబ్బును ఎలా ఖర్చు పెడతామని ఇదే విధంగా మీడియా పాయింట్లో ఖచ్చితంగా చెప్పి అది మేము సర్క్యులేట్ చేస్తాం. కానీ ఒక దేవుడి యాత్ర ప్రారంభిస్తారు. ఇప్పుడు ఇంకోటి సోదరా, ఇప్పుడు మేము పొద్దున్న వచ్చాము, పొద్దునుంచి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తాం. ఏదైతే ముస్లిం మెజారిటీ ఉండే ఏరియాలో పోయేది అంటే టౌన్ అడుగుతాను, ఈ నియోజకవర్గంలోకి మా ముస్లిం సోదరులతో పోయి ఇక్కడ పరిస్థితులు విధి విధానాలు కనుక్కుంటాం. పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎంతమంది పిల్లలు చదివినారు, ఎంతమంది పిల్లలు చదవట్లేదు, ఏమైనా సమస్యలు ఉన్నాయా, అట్ ద సేమ్ టైం అంటే అందరూ కలిసిమెలిసి ఉండాలా. ఏదైనా ఒక నియోజకవర్గంలో సమస్య వస్తే పార్టీలకు అతీతంగా, జమాతులకు అతీతంగా మన సమస్యను మనమే పరిష్కారం చేసుకునే దిశగా ఉండాలి. కాబట్టి అందరితో మేము కలిసి కొన్ని నియోజకవర్గాలు ఒకే రోజు అయిపోతుంది, కొన్ని నియోజకవర్గాలకు ఇప్పుడు మేము ఇక్కడ ఉంది ఇన్కంప్లీట్ వర్క్ ఈరోజు చేసాము. మాకు ఇంకా రేపు దాకా ఇక్కడే ఉంటాం. మా యొక్క ఏదైతే కార్యాచరణ ఏ విధంగా మేము సిద్ధాంతాలు పెట్టుకున్నామో అది కంప్లీట్ చేసుకొని ఇక్కడి నుంచి వెళ్తాం. అది మీ ముస్లిం సోదరులు ఒక నాయకుడు మీతో ఎవరైనా వచ్చి కలిసారా? ముస్లిం మైనార్టీ నాయకులు వచ్చి కలవచ్చు, తప్పు లేదు. కలిసినంత మాత్రం మేము మద్దతు ఇవ్వం. ఎందుకంటే మా యొక్క ముస్లిం ఐక్యవేదిక తరపు నుంచి ఏదైతే డిమాండ్ ఉందో 15 ఎమ్మెల్యే సీట్లు, 4 ఎంపీ స్థానాలు ఏ పార్టీ అయితే ఇచ్చేస్తుందో దానికి మేము మళ్ళీ స్టేట్ అండ్ కోర్ కమిటీ అంతా డిస్కషన్ చేసుకుని ఇదే విధంగా మీడియా ద్వారా మా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తాం. సరే, ముస్లిం సోదరులను ఇద్దరు పోటీ చేస్తే దీన్ని మీరు ఎట్లా పరిగణలో? ఇద్దరుని ఒకే, ఇప్పుడు హిందూపూర్ అనుకోండి, ఈ నియోజకవర్గం నుంచి మాట్లాడుకుందాం. ఒకవేళ ఇద్దరు ముస్లిం అభ్యర్థులు అయితే ముస్లిం ఐక్యవేదిక జోక్యం చేసుకోదు, ఒక మెసేజ్ వస్తుంది, ఇద్దరులో మంచి అభ్యర్థిని మీరు ఎంచుకోమని ఖచ్చితంగా చెప్తాము. ఇదే హిందూపూర్ నుంచి ఇందాకే మాకు ఒక ముస్లిం మైనార్టీ నేత కలవడం జరిగింది, ఇనాయతుల్లా భయ్ అనేసి. మాషాల్లా మంచి ఆతులతో ఉన్నారు. ఇలాంటి వ్యక్తి కూడా ఒక చట్టసభల్లోకి వెళ్తే ముస్లిం మైనార్టీల కోసం పని చేస్తారు అనే ఒక అభిప్రాయం మాకు కూడా వస్తుంది. ఇన్షాల్లా ఇలాంటి వ్యక్తులు ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం చాలామంది ఉన్నారు. ఒకవేళ ఈ హిందూపురం సోదరులంతా ఒక మంచి అభిప్రాయం తీసుకొని ఒకవేళ ఇక్కడ ఒకరే అభ్యర్థి అయితే, అది కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి అయితే ఖచ్చితంగా మా ముస్లిం ఐక్యవేదిక సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ ఆయన ఏదైనా రాజకీయ పార్టీలోకి చేరితే మా యొక్క ఆయన పైన ఈ హిందూపురం సీటు పైన కానివ్వండి, వేరే సీట్ల పైన కానివ్వండి, పార్టీల పరంగా వెళ్ళినప్పుడు మా యొక్క కమిటీలో మీటింగ్ చేసుకొని నియమ నిబంధనల ప్రకారం ఏదైతే ఉందో అది మీడియా ద్వారా తెలియజేస్తాం. కానీ మైనార్టీ నాయకులు 62 మంది స్టేట్ కమిటీ సభ్యులు, సుమారు 100 కొద్ది జిల్లా కమిటీ సభ్యులు మరియు 1000 కొద్ది మండల కమిటీ సభ్యులు ఉన్నారు. వీరందరి సహకారంతో మేమందరం కలిసి సొంత డబ్బులతో ఈ యాత్ర చేస్తున్నాం. అంటే ప్రజల్లో కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. చెప్పండి, అడగండి. అంటే వాళ్ళు ఎవరన్నా